అర్హత ఉన్న ఉద్యోగికి పదోన్నతి కల్పించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యను ప్రజా సంఘాల నాయకులు కోరగా అందుకు కమిషనర్ స్పందించకపోగా దళితుల నాయకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ఎస్పీ కార్యాలయం ఎదుట మీడియాతో ఆయన మాట్లాడారు. దళిత మహిళా గారికి మున్సిపల్ పనిచేసిన లక్ష్మీదేవి గారికి పనిచేసిన లక్ష్మీదేవి గారికి లక్ష్మీదేవి గారికి లక్ష్మీదేవి గారి నాయకి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్. మనందరికీ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే 28వ తారీఖున మేము ప్రజా సంఘాలు మా యువజన సంఘాలు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ మౌర్య గారిని కలవడం, ఆమె అనుచితంగా ప్రవర్తించడం, జనన మరణాల శాఖలో పనిచేస్తున్నటువంటి కె లక్ష్మీదేవి ఆయా హెల్త్ అసిస్టెంట్ ప్రమోషన్ సంబంధించిన విషయం మీద గత 3 సంవత్సరాలుగా పెద్ద పోరాటం ద్వారా ఆమె ఉత్తీర్ణత ఉన్నదని పరిపాలనా విభాగం చెబుతూ ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం పొందలేదు. మళ్ళీ కూడా ప్రభుత్వానికి రాస్తామని ఒక నిర్లక్ష్య పూరితమైనటువంటి మాటలు చెప్పారు. ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి విషయం మీద పూర్తిగా ఫైల్ని పరిశీలించి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంతకు మునిపే ప్రభుత్వంతో సంప్రదింపులు గత మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ గారు చేయడం జరిగింది. అందులో క్లియర్గా జీవో నెంబర్ 780 ప్రకారం మీరు పదోన్నతి కల్పించవచ్చు అని ప్రభుత్వం నుండి కూడా ఉత్తర్వులు వచ్చాయి. అవి ఏవి ఆమెకు తెలియనట్టు మళ్ళీ కూడా మేము ప్రభుత్వానికి రాస్తామని నిర్లక్ష్యంగా ఒక దళిత ఉద్యోగి ప్రమోషన్ అడ్డుకునే భాగంలోనే ఇది అని మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద మేము ప్రశ్నిస్తే ఆమె ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానంతో కూడి చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు మేము ఇది పూర్తిగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రేషియల్ డిస్క్రిమినేషన్, ఒక న్యాయవాదిగా ప్రజా సంఘాల నాయకులుగా మా జాతికి సంబంధించి జరిగినటువంటి అన్యాయం మీద మేము ఆమెని అడిగే పరిస్థితుల్లో ఆమె మమ్మల్ని మా యందు నడుచుకున్న